సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీకు స్నాప్చాట్ యొక్క పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే, మీ మొబైల్ నెంబర్ లేకపోయినా, అలాగే మీ లింక్డ్ జీమెయిల్ లేకపోయినా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సో ఇందుకు మీకు టాప్ 3 సోర్సెస్ అయితే ఉంటాయి. సో అందులో నేను ప్రతి సోర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని టాప్లో యారో సింబల్ ఉందా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. రెడ్ కలర్లో యారో సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని కింది స్క్రాల్ చేసుకొని సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా యాప్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీ స్నాప్చాట్ కూడా ఉంటుంది. ఆ స్నాప్చాట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఐ సింబల్ ఉంది, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ వే మీరు స్నాప్చాట్ పాస్వర్డ్ తెలుసుకోవడానికి. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఉంటుంది కదా, సో ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో, ఆ గూగుల్ మీద క్లిక్ చేసుకోండి. సో గూగుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఆటోఫిల్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా రకాల యాప్స్ ఉంటాయి. అందులో స్నాప్చాట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ అయితే తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సెకండ్ మెథడ్. ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సెట్టింగ్స్ నుంచి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను మీకు థర్డ్ మెథడ్ చెప్తాను ఏ విధంగా తెలుసుకోవాలనేది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్కరి మొబైల్లో జీమెయిల్ అయితే ఉంటుంది. సో జీమెయిల్ ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ టాప్లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు హోమ్, పర్సనల్ డేటా అని ఉంటుంది. తర్వాత అదే ప్లేస్లో సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీ మీద క్లిక్ చేసి కింది స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేస్తే యాప్స్ వస్తాయి. సో అందులో స్నాప్చాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ని అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు మీ దగ్గర మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి లేకపోయినా కూడా మీ పాస్వర్డ్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.